మోహన్ వాణి ఛానల్ వింటున్న శ్రోతలకు నా ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. నా పేరు దేశరాజు లక్ష్మీకుమారి. ఈ కథ భక్త చంద్రికలోనిది. ఈ కథ పేరు మహాభాగవతుడు జ్యోతి పంత్. ఇది 18వ శతాబ్దం నాటి మాట. మహారాష్ట్ర ప్రాంతంలో సతారా జిల్లా, అక్కడ బీటే అనే గ్రామంలో గోపాల్ పంత్ అనే పేరు గల పేద బ్రాహ్మడు పిల్లల్ని చదివిస్తూ కాలం గడిపేవాడు. గోపాల్ పంత్ చదివించడంలో మహా నేర్పరి. ఆ రోజుల్లో విశ్వవిద్యాలయ పరీక్షలు లేవు. గురువుల వద్దే శిష్యులు చదువుకుని పెరిగి పెద్దవారు అయ్యేవారు. సదాచారము, సత్యలము, తపస్సు, ధర్మపారాయణత, సరళమైన స్వభావము, శ్రద్ధ ఇలాంటివన్నీ నేర్పేవారు. ఎందరో మహా విద్వాంసులను తయారు చేసేవారు. గోపాల్ పంత్ గారి కొడుకు పేరు జ్యోతి పంత్. గోపాల్ పంత్ పిల్లలందరి చేత ఎంతో శ్రమ చేయించేవాడు. తన కుమారుడి విషయంలో ఇంకా చెప్పేదేముంది? కుమారుని తనకు మించిన పండితుని చేయాలని తీవ్రమైన కోరిక ఉండేది. కానీ దైవము మనం ఒకటి అనుకుంటే దైవం వేరొకటి తలుస్తుంది. కనుక అందరూ దైవం తలిచినదే నేను తలవాలని కోరుకోవాలి. దైవేచ్ఛ జ్యోతి పంత్ విషయంలో వేరుగా ఉండేది. 20 సంవత్సరాలు పూర్తయినా రామనామం తప్ప మరే విషయంపై మనసు నిలిపేవాడు కాదు జ్యోతి పంత్. తండ్రి ఉపనయనం చేసి 6 నెలలు త్రికాల సంధ్యావందనములు నేర్పించాడు. కానీ కొడుకుకు చదువు అబ్బలేదు. పంత్ చాలా దుఃఖం కలిగేది. ఇట్టి దుఃఖాన్ని గోపాల్ పంత్ లాంటి విద్వాంసుడే ఊహించగలడు. ఒకనాడు పంత్ గారు, ఇటువంటి పుత్రుడు కన్నం కన్నా పుత్రుడు లేకపోవడమే మంచిది అని చాలా విసుగుతో అంటాడు. ఈ మూర్ఖుడు నా గౌరవానికి కళంకం అని ఆలోచిస్తూ అతని ముందుకొచ్చి కోపంతో, ఈ ఇంట్లో ఉండాలనుకుంటే చదువుకుని రా అని ఇంట్లోంచి వెళ్ళగొడతాడు. ఈ విషయం తల్లికి తెలిసి చాలా బాధపడుతుంది ఆమె. స్వామి, మీరేం చేశారు? నా పంతు మూర్ఖుడే, కానీ నా హృదయానికి ఆధారం. అతను నాకు ఏకైక పుత్రుడు. ఇంటి నుంచి వెడలగొట్టారు. అతను ఎక్కడున్నాడో తెలుసుకునే వరకు నేను అన్న పానీయాలు ముట్టుకోను. నా పుత్రుణ్ణి కంటితో చూడకుండా అన్న పానాదులు స్వీకరించను అని మాట్లాడుతూ ఆమె దుఃఖిస్తుంది. ఆమె దుఃఖాన్ని చూసి అతను కరిగిపోయి పుత్రుణ్ణి వెతకడానికి ఊరు వాడ వెతుకుతూ ఉంటాడు. ప్రయాణం అలా సాగించాడు. జ్యోతి పంత్ ఇంటి నుండి బయటకు వచ్చి తన మిత్రులందరితో కలిసి అడవిలోకి వెడతాడు. దారిలో ఊరి బయట ఉన్న శిథిలమైన గణేష్ మందిరానికి ఆ గణేష్ని దర్శించడానికి వెడతాడు. గణేష్ని దర్శించి జ్యోతి పంత్ సహజ విశ్వాసంతో, దృఢమైన నిశ్చయంతో, ఆహా, ఏమి నా భాగ్యము! విద్యా దాతయ్య అయిన గణేశ భగవానుడే దొరికాడు. ఇప్పుడు నాకేమి చింత? 14 విద్యలు, 64 కళలిమ్మని ప్రార్థిస్తాను. దయాళువైన ఈ ప్రభువు నాపై ఇంత మాత్రము దయచూపలేడా అని అనుకుంటాడు. అతని స్నేహితులు కూడా అతన్ని సమర్థిస్తారు. అప్పుడు జ్యోతి పంత్ ఇట్లా అంటాడు, సరి, ఈ గణేశుని కృప వలన మనం ఇక్కడే కూర్చుని శ్రద్ధగా అతన్ని ప్రార్థిద్దాం అంటారు. కానీ ఏం చేస్తారు? అతనితో వచ్చిన స్నేహితులు, ఇక్కడ మాకుండడం అయ్యే పని కాదు, మేము ఇంటికి వెళ్ళాలి, మా తల్లిదండ్రులు ఎదురు చూస్తూ ఉంటారు, కోప్పడతారు అని జ్యోతి పంత్కు ఎన్నో విధాలు నచ్చచెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు. సరే, మీరు వెడితే వెళ్ళండి, కానీ నేనైతే ఇక్కడే కూర్చుంటాను. ఈ మందిర ద్వారాలు మూసివేసి సున్నము మట్టితో అలకండి. బయట వారెవరూ చూడకుందురుగాక. గ్రామంలో ఈ నా విషయం ఎవరికీ తెలపొద్దు. స్నేహితులు అట్లే అని మందిరం ద్వారం మూసివేసి బాగుగా అలికి ఇండ్లకు వెళ్ళిపోతారు. జ్యోతి పంత్ విషయము ఎవ్వరికీ చెప్పలేదు. పుత్రుని జాడ తెలియక తల్లిదండ్రులు చాలా బాధపడుతూ ఉంటారు. పుత్ర వియోగం వలన 2 రాత్రులు 2 పగళ్ళు గడుస్తాయి. 6 రోజులు ఇంట్లో పోయి వెలగలేదు. 6వ రోజు రాత్రి శివుడు గోపాల్ పంత్కు కలలో కనబడి, మీరేమీ చింతించవద్దు, నా దయ వలన నీ పుత్రుడు గొప్ప భక్తుడు, కీర్తివంతుడు అవుతాడు అని చెప్పి మాయమవుతాడు. ఇక్కడ 6 రోజులుగా జ్యోతి పంత్ మందిరంలో ఒకే ఆసనం మీద కూర్చుని భగవాన్ శివుని స్తుతించు ధ్యానం చేస్తూ ఉంటాడు. 6 రోజులు అతనికి ఆకలి, దప్పిక అనేదే లేదు.
అతని మనోవృత్తులు పూర్తిగా గణపతి వైపే పెడతాడు. 7వ రోజు చతుర్భుజధారి శ్రీ గణపతి సాక్షాత్కరించి తన వరదహస్తంతో జ్యోతిపంతు తల మీద పెట్టి కావలసినది కోరుకోమని చెప్తారు. జ్యోతిపంతు భగవంతుడైన శ్రీ గణపతి చరణాలకు నమస్కరించి, ప్రభు, ముందు నాకు విద్యాభిలాష కోరిక ఉన్నది, కానీ ఇప్పుడు కేవలం తత్వజ్ఞానం, నిష్కామ ప్రభుభక్తి భిక్ష పెట్టండి. ఇంతకు మించి నాకు కావలసింది ఏమీ లేదు. హే కృపాసాగరా, నా ఈ కోరికను పూరించమని ప్రార్థిస్తాడు. గణేశుడు జ్యోతిపంతు ప్రార్థన విని చాలా ప్రసన్నమయ్యి జ్యోతిపంతు నాలుక మీద ఓం అని వ్రాసి ఇట్లా అంటాడు: నీ మొదటి కోరిక ప్రకారము నీ విద్యావంతుడివైనావు. నీ రెండవ కోరిక కూడా సఫలమవుతుంది, కానీ కొంతకాలం పడుతుంది. కొన్నాళ్ళ తర్వాత నీవు కాశీ వెళ్ళవలసి ఉంటుంది. అక్కడ 6 మాసాలు అనుష్ఠానం చేసిన తర్వాత వ్యాస మహర్షి ద్వారా గంగలో నీకు మంత్రప్రాప్తి జరుగుతుంది. అప్పుడు నీ కోరిక సిద్ధిస్తుంది. నీవు ఇక ఇంటికి వెళ్ళవచ్చును అంటాడు గణేశుడు. విద్యావంతుడే జ్యోతిపంతు ఇంటికి వస్తాడు. తల్లిదండ్రుల ఆనందానికి అవధులే లేవు. పాండిత్యము పట్ల వారికి నమ్మకం కుదిరింది. ఊరిలో వారికి జ్యోతిపంతు విద్యావంతుడని తెలిసి అందరూ అభినందిస్తారు. జ్యోతిపంతు స్నేహితులు జ్యోతిపంతు మాట వినకుండా తిరిగి వచ్చినందుకు పశ్చాత్తాపడతారు. జ్యోతిపంతు మామ మహీపతి పూనాలో పీష్వా వద్ద ప్రధాన కార్యకర్తగా ఉంటూ ఉండేవాడు. ఆయన ధనవంతుడు. జ్యోతిపంతు తల్లి తన కొడుకును పని నేర్చుకోవడానికి వాళ్ళ మామయ్య వద్దకు పంపుతుంది. గొప్పవారి వద్ద బీదవారికి గౌరవం ఉండదు. మహీపతి సంకోచంగానే మేనల్లుడైన జ్యోతిపంతుని ఉంచుకుంటాడు. కానీ కేవలం 4 రూపాయలు నెలకి జీతం ఇచ్చేవాడు. ఆ 4 రూపాయలు అప్పట్లో తక్కువేమీ కాదండోయ్. జ్యోతిపంతు పని ఆనందంగా ఉండేది. ఒకసారి ఆఫీసులో పని చాలా రోజులు మిగిలిపోయి ఉండేది. 3 రోజులు కాగానే లెక్క అంతయు చూపించమని పీష్వా చెప్తారు. ఆఫీసులో అందరూ పనిచేసేటప్పుడు 1 నెల సమయం ఇంకా చాలలేదు. పీష్వా ఎదురు మాట్లాడడానికి సాహసించలేదు. జ్యోతిపంతు మామగారి స్థితి చూసి, మీరేమీ చింతించవద్దు, 3 రోజుల్లో పని అంతా సవ్యంగా జరుగుతుంది. ఏకాంతమైన గదిలో సిరా, కాగితాలు, కలము, పద్దుల పుస్తకము, దిండు, నీళ్లు, పలహారం అన్నీ పెట్టి తలుపు మూసేయండి. 3 రోజుల తర్వాత తలుపు తీయమని నేనే సైగ చేస్తాను. అప్పుడు మీరు తలుపు తెరవండి అని చెప్పాడు. ఈ విషయం విని అందరూ ఎగతాళి చేస్తారు. మహీపతి భగవంతుని మీద భారం వేసి గది ఏర్పాట్లు చేసి జ్యోతిపంతు చెప్పినట్టే చేస్తాడు. జ్యోతిపంతు గదిలోనికి వెళ్ళి తలుపు మూసుకుని గణేశ పూజ చేసి అతనికి నమస్కరిస్తాడు. గణేశుడు తత్కాల మందే ప్రత్యక్షమై స్మరించుటకు కారణమేమని అడుగుతాడు. జ్యోతిపంతు పూజా ప్రార్థన చేసి తదుపరి విషయాన్ని నివేదిస్తాడు. భక్త భయహారి భవానీనందుడు వ్రాయడానికి కూర్చుని 3 రోజుల్లో లెక్కంతా తయారు చేసి అదృశ్యమవుతాడు. ఇదండి కథ. తర్వాత వినండి. ఈ కథ నచ్చినట్టే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.